ఈరోజు ధనాపేక్ష అనేటువంటి దాని గురించి మనం నేర్చుకుందాం. ధనాపేక్ష గురించి బైబిల్ ఏం చెప్పింది? అసలే మనం ఆలోచించేద్దాం. ఈరోజు ధనాపేక్ష ఎందుకు చెడ్డ లక్షణం అవుతుంది? బైబిల్ గ్రంథంలో దేవుని నమ్మినటువంటి వారు ధనవంతులు ఉన్నారు కదా. కానీ మరి ఇది ఎందుకు చెడ్డ లక్షణం అని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథాన్ని ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచే తిమోతి గారికి మరలా పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఒకటి చూసి ముందుకు వెళ్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ప్రియమైన దేవులారా, రీజన్ ఏంటో దేవుడు చెప్పాడు. ధనాపేక్ష అనేది చెడ్డ లక్షణము ఎందుకు అంటే, ధనాపేక్ష అనేది మనిషికి ఎందుకు ఉండకూడదంటే, ధనాపేక్ష వలన కలిగిన నష్టాలను ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తూ ఈరోజు స్థానిక సంఘముగా మనకు కూడా బోధన చేస్తున్నారు. ఆలోచన చేస్తే ఈ ధనవంతులగుటకు అపేక్షించేవారు, దాన్నే ధనాపేక్ష గలవారు శోధనలో పడతారట. మొట్టమొదటి విషయం ఏంటండి? శోధన. రెండో విషయం ఏంటంటే ఉరి. మూడో విషయం ఏంటంటే అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడతారు. ఇప్పుడు అవేం చేస్తాయంట? మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును అన్నాడండి. ఈరోజు ధనవంతుడగుటకు అపేక్షించేటువంటి వారు ఒకవేళ నేటున్నటువంటి సమాజంలో, నేడు మన ఎదుట ఉన్న సమాజములో గనక ఆ ధనవంతులగుటకు అపేక్షించేటువంటి వారిని మనం పరిశీలన చేస్తే వారికి ఇవన్నీ సంభవించి ఉంటాయి. ఎందుకంటే బైబిల్ చెప్పింది కనుక. శోధన. ధనవంతుడిగా లేనప్పుడు చక్కగా నిద్రపోయేవాడు. ఈ ధనాపేక్ష అనేది ఎప్పుడైతే కలిగిందో ఇక నిద్ర పట్టదు. ఎందుకంటే సంపాదించడానికి ఇక మితి లేదన్నమాట. మనం ఏమనుకుంటామంటే, నేను ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది, అది తృప్తి. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు ఎంత జీతం అయితే అది తృప్తి. కనుక నా కుటుంబాన్ని లేకపోతే మా బిడ్డలను పోషించడానికి ఎంత పొలం అయితే సరిపోతుంది అనేది తృప్తి. కానీ తృప్తి లేనటువంటి వాడే ఆపేక్ష కలిగినటువంటి వాడు. ఎందుకంటే వస్తున్నటువంటి ధనము కంటే ఇంకా ఏదో సంపాదించాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడే ధనాపేక్ష కలిగినటువంటి వాడు. ఇంకా ఏదో చేద్దాం, ఇంకా ఏదో చేద్దామని ధనమే తన ఎదుటి కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఆ సమయంలో పిల్లలు కనిపించరు, భార్య కనిపించకపోవచ్చు, తోబుట్టువులు కనిపించకపోవచ్చు, ఎవరండి సహోదరులు కనిపించకపోవచ్చు, రక్త సంబంధికులు కనిపించకపోవచ్చు. తన యొక్క ఆలోచన ఏంటంటే ధనం మీదే గురిగా పెట్టాడు. కనుక ఈరోజు ఒకవేళ ధనము సంపాదించేశాడు అనుకుందాం. ఎంత సంపాదించాడు అంటే మన యొక్క బీరువాలు పట్టినంత ధనం సంపాదించేశాడు అనుకుందాం. మరి సంపాదించిన తర్వాత వచ్చేటువంటి లాభం ఏమిటి అనేది మనం చూస్తే శోధన. ఏమొచ్చిందట? శోధన వచ్చిందట. ఇప్పుడు మొట్టమొదట ఎవరు వస్తారు? ఏసీబీ వారు వస్తారు. తర్వాత సిబిఐ వారు వస్తారు. పోలీసులు వచ్చి ఏం చేస్తారు? చుట్టుముట్టుతారు. వారి యొక్క పత్రాలు, వారికి ఉన్నటువంటి డాక్యుమెంట్ అన్నీ చూస్తారు. సంపాదించినంతకాలం సంపాదించేసాడు, బాగానే ఉంది. సంపాదించిన సమయం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ సమయం
ఈ కోర్టుల చుట్టూ తిరుగుతాడు, స్టేషన్ చుట్టూ తిరుగుతాడు, బెయిల్ కొరకు తిరుగుతూ ఉంటాడు. ఇలా ఇవన్నీ ఏమవుతాయంటే దాన్ని ఏమన్నాడు? శోధన. ఉరి అంటే ఏంటి తెలుసా అండి? శిక్ష. ఉరి అంటే శిక్ష. దాన్ని ఎంతకాలం అంటే నువ్వు అక్రమముగా ఆర్జించినటువంటి ఆస్తికి తగినటువంటి మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి తర్వాత ఏం చేస్తారు? శిక్ష విధిస్తారు. ఎంతకాలం? సంవత్సరం, 2 సంవత్సరాలు, లేకపోతే ఎంతకాలం అనేది జైల్లో ఉండాలి. ఒకవేళ జైలుకి నుంచి ఒకవేళ డబ్బు ఉంది కాబట్టి డబ్బుతోటి మరలా ఒకవేళ జైలు నుంచి బయటకు వచ్చేసిన అస్తమాటు కోర్టు మెట్లకి ఎక్కవలసి ఉంటుంది. కనుక జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇది ఈ యొక్క కేసు మాత్రం వెంటాడుతూ ఉంటుంది. అంటే ఆలోచించేయండి, సమాజంలో తనకున్నటువంటి పరపతి లేకపోతే తనకున్నటువంటి పేరును ఏమండి ఏం చేసుకున్నాడంటే చెడ్డ పేరుగా మార్చుకున్నాడు. ఒకరోజు మంచోడే, ఈరోజు ఎప్పుడైతే కోర్టుకి వెళ్ళాడో జైలుకి వెళ్ళాడో తన యొక్క జీవితంలో మరి తనకున్నటువంటి పేరును పోగొట్టుకుంటాడు. అది గురించే అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడిపోతారట. డబ్బు ఉంటే ఏంటంటే దురాశ వచ్చేస్తారట. డబ్బు ఉంటే ఏమొస్తుంది? డబ్బు వలన దురాశలు పుట్టేస్తూ ఉంటాయి. చూడండి, ధనవంతుడిగా ఉన్నటువంటి వాడు దేవుని దగ్గరగా ఉంటాడా? ఉండలేడండి. ఎందుకంటే ఈరోజు ఏదో కొద్దో గొప్పో ఒకవేళ మనకు ఆస్తి ఉంటే దేవునికి దూరంగా ఉంటాం. అవునా? ఈరోజు పని చేస్తున్నారండి, కూలీలు వచ్చారండి, లేకపోతే మనోడ పని అవ్వలేదండి అని ఆదివారమున సహితం ఎస్కేప్ అయిపోతున్నారు. ఎవరు? దేవుని నమ్మినటువంటి పిల్లలు. ఎందుకు అంటే కొద్ది ఆస్తి ఉంది, దేవుడు హెచ్చరిక చేసిన గద్దించిన గద్దింపును పట్టించుకోవట్లేదు. ఉద్యోగం ఉంటే ఉద్యోగాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయేటువంటి ఉన్నారు. చేతి వృత్తి ఉంటే చేతి వృత్తిని బట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. ఎందుకు అంటే ఇది కూడా అపేక్ష. ఏంటంటే ఈరోజు మానేస్తే నాకేం పోతుంది? ధనము పోతుంది, నాకు వచ్చేటువంటి జీతము పోతుంది. ఇప్పుడు దీని మీద ధనం మీద అపేక్ష ఉంది కాబట్టి ఏం చేశాడు? ఇప్పుడు దేవునికి దూరం అయిపోయాడు. కనుక ఇక్కడ చూడండి, శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైనా, హానికరం అంటే ఏంటి? అది నష్టం. ఏమండి? హాని అంటే అది శరీరానికి నష్టం ఉంటుంది. ఏ విధమైన నష్టం? మన యొక్క కుటుంబానికి నష్టం. ఈ నష్టముకరములైనటువంటి అనేక దురాశలో పడదురు, అటు మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును అన్నాడండి. ఎందుకంటే చెప్తున్నాడు, 10వ వచనం కూడా కంటిన్యూ చేయండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు, అంటే అన్ని కీడులకు మూలం ఏమిటని చెప్పాడు? నేను చెప్పిందా? బైబిల్ చెప్పిందా? నేను చెప్పిందా? దేవుడు చెప్పిందా? కనుక అందుగురించి తిమోతికి పౌలు గారు చెప్పాడు ఏంటంటే ధనాపేక్ష అనేది ఈ అంత్యకాలములలో, అపాయకరమైనటువంటి కాలములలో మనుషులు కలిగి ఉంటారు, ఈ ధనాపేక్షను కలిగి ఉంటారు. కనుక ఇప్పుడు వాటి నుంచి, ఈ ధనాపేక్ష నుంచి ఏమవ్వాలి? తిమోతికి చెప్తున్నాడు కదా, 2 తిమోతి 3:5 వచనం చివరి మాట, ఇట్టి వారికి విముఖుడివై యుండుము అన్నాడు. అంటే ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వారికి దూరంగా ఉండు అన్నాడు. అంటే ఒక క్రైస్తవుడిగా సువార్థికునిగా ఉన్నటువంటి తిమోతికి పౌలు గారు ఏమన్నాడంటే వారికి దూరంగా ఉండన్నాడు. ఇప్పుడు వారే అంటే దేవుని నమ్మినటువంటి వారే ధనాపేక్షలు అయి ఉంటే ఎలా ఉంటుంది? సంఘంలో ఉంటే ఎలా ఉంటుంది? ఇంకా మరీ దారుణం కదండి. కనుక ప్రియమైన దేవులారా, మనం ఎవరినో ఎక్కడో పెద్ద పెద్దవారిని, లక్ష్మీనారాయణ మిట్టాలనో లేకపోతే అనిల్ అంబానీనో, ఏమండి ఇంకా కొంతమంది ఉన్నారు కదా, ఈ ధనవంతులని వాళ్ళని చూస్తున్నాం. కానీ అది వారి కూడా పరిస్థితి అంటే లోయర్ నుంచి, అంటే ఆ మొదటి అడుగు నుంచే అంతవరకు ఎదిగారు వాళ్ళు. ఆ అపేక్ష అనేది అంతవరకు వచ్చింది. మనం ఒకవేళ ఆ మొదటి స్టెప్లో ఉన్నామేమో, ఆ అపేక్ష అనేది మనలో ఉందేమో. కనుక దానికి దూరంగా ఉండాలి అన్నాడండి. అయితే మరి సజెషన్ ఏంటి అమ్మ? సజెషన్ ఏంటి మరి? ఇప్పుడు ధనాపేక్షలు అయితే ఏమవుతారట? శోధనలోను ఉరిలోను పడతారు.
అవివేకయుక్తములైన హానికరమైనటువంటి వాటిలో అనేక దురాశల్లోనూ పడతారు. అంతేకాకుండా నష్టంలో నాశనంలోకి వెళ్ళిపోతారు. కనుక సమస్తమైనటువంటి కీడులకు ధనాపేక్ష మూలము అని చెప్పాడు. ఇంకా ఇంకా మంచి మాట చెప్పాడు చూడండి. కొందరు దాన్ని ఆశించి, 1 తిమోతి 6:10 రెండో మాటగా చూడండి, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పడుచుకునేది అన్నాడండి. మీకు ఏమర్థమవుతుంది? విశ్వాసం నుంచి తొలగిపోవడానికి కూడా కారణం ఏంటంట? ఇప్పుడు ధనాపేక్ష వలన వచ్చేటువంటి నష్టాలను మనం ఒకసారి ఆలోచన చేస్తే, 1 శోధన, 2 ఉరి, నెక్స్ట్ హానికరములు, దురాశ, అంతేకాకుండా ఇంకా నష్టము, నాశనము, ఇంకా కీడు, ఇంకా విశ్వాసం నుంచి తొలగిపోవటం, ఎన్ని ఉన్నాయో చూసారా? ఈ ధనాపేక్ష అనేటువంటిది విశ్వాసం నుంచి కూడా తొలగించేస్తుందంటే విశ్వాసం నుంచి కూడా తొలగించేస్తుంది. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో సభ్యులుగా మరి ఇంత అని లెక్క ఉంటే అంతమంది కూడా దేవుని దగ్గరికి రాకపోవడానికి గల కారణం, మొట్టమొదటి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? ఏంటనుకుంటున్నారు? ధనాపేక్షే. ఈరోజు కొందరు ఆరాధనకి రాలేకపోతే అడిగితే ఏమన్నారంటే, పొలంలో పొడుచుకుంటున్నారండి అన్నారు. అంటే అర్థం ఏంటి? మన పొడుపే కనిపిస్తుంది, కానీ దాని వెనక ఏముంది? లాభాపేక్ష ఉంది. ఆదివారమే పెట్టాలటి పెట్టాలి అంతే. ఎందుకంటే సాతాన్ యొక్క ఆలోచన ఏంటి? మనల్ని ఎలాగైనా సరే శోధనలోకి తీసుకెళ్ళిపోవాలి. శోధన ఎవరిది? సాతాను. దేవుడికి ఉందా శోధన? శోధన నుంచి తప్పిస్తాడు దేవుడు. దేవుడు పరిశోధిస్తాడు. నీకు అర్థమవుతుందా? శోధించేవాడు ఎవడు? సాతాను. ఒకసారి ఇలాగ పట్టుకుని యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం. శోధన సహించేవాడు ధన్యుడు. ఆగండి, సరిపోతుంది. 2వ వచనం చదవండి. నా సహోదరులారా, విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అంటే క్రైస్తవుడిగా ఉండి దేవునిలో విశ్వాసంగా జీవించేవాడు శోధన అది ఆనందం. శోధన ఎవరు పెడతారు? దేవుడు పెట్టడండి. అపవాది పెట్టిన అది ఆనందం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యోబుని ఎవరు శోధించారు? సాతానే. అపవాదికి అప్పగించాడు దేవుడు. అంటే శోధించేది అపవాదైనా శోధన అనేది పరీక్ష. అర్థమవుతుందా? అందుగురించే కింద చదువుతున్నాడు చూడండి, 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింప ఆయన ఎవరిని శోధింపాడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మరి శోధన ఎలా వస్తుంది? కింద చదవండి, మీకు అర్థమవుతుంది. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరుల కొల్పబడిన వాడే శోధింపబడును అన్నాడండి. అంటే తన స్వకీయ సొంత ఆలోచన, సొంత ఉద్దేశం, దీనివల్ల శోధనకు గురవుతున్నాడు. దేవుడు మాత్రం శోధన చేయడు. మరి దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తామంటే పరీక్ష పెడతాడు అంతే. అది నిజముగా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. మనము నిజముగా దేవుని యందు భయము కలిగి ఉన్నామా లేదనేదే దేవుడు చూస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం. ఏం చేశాడండి దేవుడు? దేవుడు పరిశోధిస్తాడు, దేవుడు శోధించడు. అర్థమవుతుందండి? మరి శోధనకు గురవడానికి మన స్వకీయ కారణాలు, మన సొంత ఉద్దేశాలు, మన నిర్ణయాలు శోధనకి గురి చేస్తూ ఉంటాయి. దేవుని యొక్క ఆలోచనలో అయితే మనం శోధించాలని దేవుడు కోరతలేదు. ఒకవేళ మనం శోధింపబడినా కానీ దానిలో భయపడొద్దు అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? భయపడద్దు, ధైర్యంగా ఉండాలని చెప్పాడు. కనుక ఇక్కడ ఆలోచన చేస్తే ప్రేమేంది ఎంపులారా, శోధనకు కారణం ఏంటంటే ధనాపేక్ష.
ధనవంతులు అవ్వటం దేవుని యొక్క అంటే ఆ, ధనవంతులు అవ్వటం దేవుడు ధనవంతులు అవ్వడాన్ని దేవుడు ఇష్టపడలేదు కదండి. అంటే ఆయనకి ధనవంతులు అవ్వటం ఇష్టము లేదని కాదు, మర్చిపోకండి. మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి, దేవునికి మనం ధనవంతులుగా ఉండటం ఇష్టము లేదు అని కాదు, మనము ధనవంతులు అవ్వాలనే యేసుక్రీస్తు వారు మన యొక్క పాపముల కొరకు దరిద్రుడయ్యాడంట. ఏమన్నాడు? మనం ధనవంతులు అవ్వాలనే. అర్థమైందండి? కనుక ఇక్కడ ఆలోచన చేస్తే ధనవంతులు అవ్వడం దేవునికి ఇష్టం కాదు అనకండి, కానీ ధనవంతులు అవ్వే ఉద్దేశము, ధనవంతులు అయినటువంటి మనము ఎలా ఉండాలో చెప్పాడు. అర్థమవుతుందండి? అలా ఉంటే మనం ధనవంతులుగా ఉన్నా పర్లేదు. మీకు అర్థమవుతుందా? నేను చెప్పే మాట జాగ్రత్తగానండి. మనం ధనవంతులుగా ఉంటే ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు, అలా ఉంటే పర్వాలేదు. అదే కాకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే మనం ధనవంతులు అవ్వడం దేవునికి ఇష్టం లేదు. మీకు అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, ధనవంతులు అవ్వడం దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం కాదు. ధనవంతులైనటువంటి మనము ఎలా ఉండాలో అలా ఉండకపోతే దేవునికి ఆ కార్యం ఇష్టం లేదు. ఒకసారి ఇక్కడే తిమోతి రాసినటువంటి మొదటి పత్రికే 6వ అధ్యాయంలోనే ఆ మాటను కూడా దేవుడు వ్రాయించాడు. దాన్ని జాగ్రత్తగా మనం చదివితే అర్థమవుతుంది. 17వ వచనం నుంచి చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ చదవండి. ఇహమందు ధనవంతులైన వారు అయితండి. అంటే ధనవంతులు అయినటువంటి వారు ఉన్నారా? ఉన్నారు. ఎందుకంటే దేవుడే ధనవంతుడిగా చేశాడు, అంటే వృద్ధి పొందించాడు, ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, మనకి సమృద్ధిని ఇచ్చేటువంటి వాడు దేవుడే. కానీ ఈ ధనాన్ని కలిగినటువంటి ఇతను గర్విష్ఠులు కాక అన్నాడు. అంటే గర్వం ఉండకూడదు. ధనవంతుడికి ఏముంటుంది? ఇప్పుడు మొట్టమొదటిదా గర్వం ఉంటుంది. గర్వం లేనటువంటి ధనవంతుడు ఉండరు. ఎవ్వరూ ఉంటారండి. వారే దేవుని వాక్యం తెలిసినటువంటి వారు, దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి వారు అసలు ధన గర్వం అనేటువంటిది ఉండదు. వాళ్ళంటూ ఉంటారు, ఈ సమృద్ధి దేవుడిచ్చినదే, ఇదంతా కూడా ఎవరిచ్చారు? నీవిచ్చినవే. ఉదాహరణ చూద్దామా? ఇలా ధనవంతులైనటువంటి వారు ఏమన్నారో, మరి దేవుని గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. ఒకసారి 11వ వచనం చూద్దామండి, చాలా జాగ్రత్తగా చదువుదాం. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. అంటే భూమి మీద ఆకాశం అందున్నటువంటి సమస్తము కూడా నీ వశం. ఎవరు అంటున్నారు? ఇది భక్తులైనటువంటి దావీదు అంటున్నారు. తీసారండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఏమంటే భూమి ఆకాశంలో ఉన్నటువంటి అంతా కూడా ఎవరిదంట? దేవుని వశంలో ఉందంటున్నాడు. తర్వాత మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి అన్నాడండి. అంటే అన్నీ కూడా ఎవరి అంట? దేవునివి. ఎవరు అంటున్నారు? లేనోడా దావీదు లేనోడా? లేనోడో ఉన్నవాడో కింద చదివితే మీకు అర్థమవుతుంది చూడండి. తర్వాత యెహోవా రాజ్యము నీది. 11వ వచనం. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. నెక్స్ట్ ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు. అందరికీ బలమిచ్చువాడవును నీవే. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. చూడండి, ఇక్కడి నుంచి చదవండి, ఇక్కడి నుంచి చూడండి. మా దేవా అన్నాడండి. అంటే దావీదు గారు అంటున్నారు మా దేవా, నా దేవా అనలేదు, మా దేవా. అంటే అక్కడ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు, అందరూ అందరినీ కలిపి మాట్లాడుతున్నారు. నా దేవా ఏమంటున్నాడండి? మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము.
ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారంగా మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రం వాడను, నా జనులంత మాత్రం వారు సమస్తమును నీ వలనే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము మీకు చిచ్చి ఉన్నాము. ఏమన్నాడండి? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. చూడండి, అంత నీ వలన కలిగిన కదా, అంత నీ వలన కలిగిన కదా, మాకిచ్చినటువంటి ఈ స్వసంపాద్యములో మీకు కొంచెం ఇచ్చున్నాము అన్నాడండి. కొంచెం ఇచ్చాడా దావీదు? దేవుని యొక్క మందిరము నిర్మాణం కోసం దావీదు ఇస్తున్నటువంటి దానిలో చూస్తే అతను ఇచ్చినది ఏమన్నాడు తెలుసా అండి? కొంచెం అన్నాడండి. ఈరోజు మనం ఏదైనా ఒక వస్తువు ఇస్తే ఆ పేరు రాయించాలనుకుంటాం కదా, అది అందరికీ తెలియాలని, అందరికీ మైక్లో వినిపించాలని అనుకుంటాం కదా. అంటే చూడండి, ఇది హృదయ గర్వం. ఈ ఆలోచన ఎటువంటిదంటే అందరికీ తెలియాలనుకుంటాం కదా, ఎంత ఇచ్చి? కొంచెం ఇచ్చి. ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా, తండ్రి నీవిచ్చినదే నేను నీకు ఇస్తున్నాను అని ఆలోచన చేసామా? నువ్విచ్చిన సాంపాద్యములో నేను నీకు ఇస్తున్నాను, మేము కొంచెం ఇస్తున్నాము అని ఆలోచన చేసామా? లేదండి. ఒకసారి దావీదు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. దావీదు ఏం చేశాడో చూద్దాం. 29వ అధ్యాయం కదా మనం చూస్తున్నాం కదా. ఆ దావీదు అంటున్నటువంటి మాట తర్వాత మొదటి నుంచి చెప్తున్నాను. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చాను అన్నాడండి. 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఎత్తడి పనికి ఎత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. దేనికోసం సంపాదించాడంటే ఇదంతానే? నేను ఇల్లు కట్టుకోవడానికి ఇదంతా సంపాదించాడు దావీదు. నేను మంచి విలాస్ కట్టుకోవడానికి నేను సంపాదించాడా? దేవుని కోసం ఆతురత పడేటువంటి వాడు దేవుని కోసం తన స్వసంపాద్యాన్ని ఇస్తున్నాడు. కింద చదవండి ఇంకా. గదుల గోడలు రేకు మూతకును, బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను అన్నాడండి. ఎంతండి? అరకాసా, ఒక కాసా, 5 కాసులు బంగారమా? వెండి ఎంతండి? తులమా? 2 తులాలా? 10 తులాలా? ఒకసారి మళ్ళీ అండర్లైన్ చేసి చదవండి. ఏమంటే ఇంత 6,000 మనుగుల అంటే ఓఫీర్ బంగారం అంటే అది చాలా శ్రేష్టమైన బంగారం. 14,000 మనుగుల పుటం వేయబడిన వెండి అంటే అది ఇంకా చాలా పుటం వేయబడిందంటే శ్రేష్టమైన వెండి దేవుని పని కొరకు ఇస్తున్నాను, యెహోవాకు ప్రతిష్ఠితంగా మనఃపూర్వకంగా ఇచ్చివారు ఎవరైనా మీలో ఉన్నారా అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇలా ఇచ్చి ఏమంటున్నాడు ఇక్కడ? మనం 13వ వచనం చదివాం కదా. ఎన్నో వచనం? 14వ వచనం. ఈ ప్రకారం మహాపూర్వక ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడును. ఇవ్వడానికి సామర్థ్యం ఎంత మాత్రం వాడు, నేనెంత మాత్రం వాడును. ఈ సామర్థ్యం నాకు ఎక్కడది అంటే ఏమంటున్నాడు? సమస్తమును నీ వలననే కలిగేను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము అన్నాడండి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇదే ఆలోచన ప్రతి ధనవంతుడికి ఉండాలి. ప్రతి ధనవంతుడికి ఇటువంటి ఆలోచన ఉండాలండి. అంటే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే ఇది నీవిచ్చినది అంటే ఎవరు గుర్తు రావాలి? ప్రతి వెండి బంగారము, ఎవరి ఆస్తి ఐశ్వర్యం ఏదున్నా అది ఎవరిచ్చారు? నేను సంపాదించాను, నేను అది కష్టపడ్డాను, ఇది చేశాను, ఇన్ని సవులు చేసి ఇది కొన్నాను, అది చేసి నా కష్టమంతా చేసి ఇది చేశాను, ఇలా చెప్తూ ఉంటారు కదా బడాయి కవర్లు. కానీ చివరికి వాళ్ళ వ్యాధికి సరిపోదండి. అంటే ఇన్ని చేసుకొస్తారు పాపం, అంతా తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళ బలహీనతకి వాళ్ళ సంపాద్యం సరిపోదు.
బడాయి మాట్లాడుతూ ఉంటారు. అది గురించే ఇలా అయిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇలా అంటావని దేవుడికి ముందు తెలుసు. నీకేం చేశాడంటే, నీ స్వసంపాద్యం నువ్వు అంటున్నావు కదా, నువ్వు సంపాదించిన కదా, నీ సంపాదన నీకే సరిపోద్దని ఏం చేస్తున్నాడు దేవుడు? బలహీనతో వ్యాధిస్తూ ఉంటాడు. అవునా? అవునండి. చాలామంది వారి యొక్క సంపాదన, ఆస్తులు సంపాదించిన తర్వాత వాళ్ళ ఆస్తులు అమ్మిన వారి యొక్క రోగం పోవట్లేదు, తెలుసా? నిజమండి. కానీ ఈ విషయం దావీదు గారు అంత ఐశ్వర్యం ఆస్తిపడైన అతను ఏమన్నాడు తెలుసా అండి? ఇది నీవిచ్చిందే, నీవిచ్చిన దాంట్లో నేను ఇస్తున్నాను తండ్రి అన్నాడండి. ఇప్పుడు నా యొక్క ఆలోచన ఏంటంటే, ఇక్కడ బైబిల్లో చెప్పినటువంటి ఆలోచన ప్రకారంగా మీరైనా నేనైనా నాకు ఎంత ఉన్నా అది ఎవరిచ్చింది? దేవుడిచ్చిందని ఎప్పుడు మర్చిపోకూడదండి. అది గొప్ప ఉన్నతమైన స్థితి నాకు ఇవ్వచ్చు, లేదా మీకు ఇవ్వచ్చు, కానీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అది అంతేకాని మనకి అపేక్ష ఉండకూడదు. మనమే వెంపర్లాడుతూ ధనం వైపు వెళ్ళకూడదు. అది అపేక్ష అంటే ఏంటంటే దానికోసమే బ్రతుకున్నట్లుగా మనం ఉండకూడదు. అదే జీవితం అన్నట్లుగా ఉండకూడదు. దేవుడు ఆశీర్వదిస్తే నో ప్రాబ్లం. మనం కష్టపడుతున్నాం, దేవుడిస్తాడు. ఏమండి, మనకున్నదాన్ని వ్యర్థం చేసుకోమని దేవుడు ఏం చెప్పలేదు కదా. వారం రోజులు కష్టపడుతున్నాం, కష్టపడిందంతా కూడా శుభ్రంగా తాగేయరా అని చెప్పాడు దేవుడు. మనం దాచుకుంటాం అంటే దాచుకోమని చెప్పాడు. దేవుడు ఏమని చెప్పాడంటే, పని చేయకుండా నువ్వు ఆహారం తినొద్దు అన్నాడంటే దేవుడి ఉద్దేశంలో పని చేయొద్దని కాదు, కానీ దేవుని యొక్క దినమును లేకపోతే దేవుడికి ఇచ్చేటువంటి ఆ రోజును దొంగిలించొద్దు అన్నాడు. అర్థమవుతుందండి? అంటే ఆ రోజు నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడికి ఇవ్వాల్సినటువంటి రోజు దేవునికి ఇచ్చేయాలి. దేవుని స్తుతించవలసిన రోజు, దేవుని ఆరాధించవలసిన రోజు దేవునికి ఇవ్వాలి. అంటే ఆ పొరపాటు చేస్తే అప్పుడు దేవునికి బాధ అనిపిస్తుందండి. అంటే నేను వారం రోజులు నిన్ను కాచాను, నా భద్రతలోనే కదా నేను ఉంచాను, నా క్షేమాన్ని కదా నీకు ఇచ్చాను, నేను నిన్ను కాపాడితేనే కదా కాపాడబడ్డావు. ఒకరోజు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి, దేవా నీకు కృతజ్ఞతలని చెప్పలేవా అని బాధపడ్డా. తల్లిదండ్రులుగా మనం బాధపడతాం కదా. మనకి ఏమైనా మన పిల్లలకి ఏమైనా అన్ని సహాయం చేస్తున్నప్పుడు వారు మాట వినకపోతే మనం బాధపడతాం కదా. పరలోకపు తండ్రి కూడా బాధపడతాడు. ఆలోచించేయండి. ఒక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు, మనము ధనము కోసం పరుగులెట్టకూడదు, అలాగని దానికోసమే ఆలోచన కలిగి ఉండకూడదు, అలాగని మనం సంపాదించకుండా ఉండకూడదు. అదవుతుందండి. మనం రోజు సంపాదించుకోవాలి, మన పిల్లల్ని పోషింపబడాలి. అంతేకాకుండా మనం సంతోషంగా ఉండాలి దాంతో. అంతేకాకుండా ఎవరో ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందని ఆలోచన చేసి నష్టపోయినటువంటి ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఉన్నారండి. వాళ్ళ ఆస్తులు అమ్మేసుకున్నారు, ఎంతో విలువైన ఆస్తులు అమ్మేసుకున్నారు. ఏమని చెప్పారు తెలుసండి? ఒక ఆయన ఉన్నాడు, అప్పుడు ఈ నల్ల దుస్తులు వేస్తూ ఉంటారు కదా, ఆ దుస్తుల్లో ఉన్న అతనే ఎవరో చెప్పారట, నువ్వు 10,000 ఇస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాం అన్నారట. ఏంటది? బ్లాక్ మనీ. 10,000కి 1,00,000 అంటే చాలా ఎక్కువ అనుకున్నారు. కొంతమంది 10,000 కాదు, తన భార్య పంపించినటువంటి విదేశాల నుండి పంపించిన 1,00,000 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేసేసాడండి. చివరికి ఆ బ్లాక్ మనీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర డబ్బులు దబ్బేశాడు. ఏమండి, వీళ్ళందరి దగ్గర డబ్బులు కాజేసేసాడు. చివరికి చేతులెత్తేసి అతను జైలుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భార్య వచ్చింది విదేశాల నుంచి, అన్నది ఏది? నేను సంవత్సరం పాటు లేకపోతే 2 సంవత్సరాల పాటు కష్టించిన కష్టం ఏదంటే ఏది అంటున్నాడు. ఏది అంటే ఏది అంటాడు. బ్లాక్ మనీకి పెట్టేసానని చెప్పట్లేదు, ఎందుకంటే సిగ్గేసి. చివరికి ఇద్దరికి వైరం వచ్చేసింది. నిజంగా ఈరోజు తన వేరుగా ఆయన వేరుగా జీవిస్తున్నాడు. మళ్ళా భాగస్వామిని చేసుకున్నాడు, జీవిత భాగస్వామిని. ప్రియమైన దేవులారా, ఏంటి అంటే ఏం చేసింది? ధనాపేక్ష కీడుకు మూలమైంది. దురాశలోను తీసుకెళ్ళిపోయింది. దురాశ ఇలాగైతే షార్ట్ కట్లో మనం ధనం సంపాదించేదే మన ఆలోచన తీసుకెళ్ళిపోయింది. బ్లాక్ మనీలో పెట్టేశాడు. తన జీవిత భాగస్వామి కష్టించిన కష్టమంతా పెట్టేశాడు. కొందరు తనకు సంపాదించిన సంపాదన అంతా పెట్టేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళు పోలీసులు పట్టుకుంటే ఎవరంటే వాళ్ళకి ఇచ్చామని చెప్తే వాళ్ళని పట్టుకున్నారు. ఆ కేసును మాఫీ చేసుకోవడానికి కోసం ఆస్తులు అమ్మేశారు. ఇది రియల్. నాకు తెలుస్తున్న ప్రత్యక్ష సాక్షిగానే చెప్తున్నాను, నేను చూశాను కాబట్టి. అంటే వారి యొక్క జీవితాలు, వారు చెప్పిన మాటలు విన్నటువంటి సంగతులు చెప్తున్నాను. ప్రేమ దేవులారా, వద్దండి అటువంటివి. షార్ట్ మెథడ్లో
ధనవంతులు అవ్వాలనేటువంటి ఆలోచన వద్దు. ఇప్పుడు అదే కాదు, షార్ట్ మెథడ్లో ఈరోజు ఆన్లైన్ షాపింగ్ కూడా చూపిస్తూ ఉంటారు. అంటే 10,000 వస్తువు 400కి వచ్చేస్తుందని చూపిస్తూ ఉంటాడు దొంగ. ఈరోజు ఏంటంటే వీళ్ళు అంటే దీన్ని ఏమంటారు, సైబర్ క్రైమ్ అంటారన్నమాట అండి. చాలామంది వెంటనే 450 కాబట్టి తీసుకెళ్తాడు, అకౌంట్లో తీసుకెళ్తాడు, 450 తీసేసుకుంటాడు. నీకేం ఆన్లైన్స్ ఏమీ రాదు. 500 అంటాడు, 1000 రూపాయలు అంటాడు. ఏంటి 10,000 వస్తువు 1000 రూపాయలకి వచ్చేస్తుందంటే అమ్మో ఇంకేముంది అనుకుంటాం. ఇలా ఎన్ని డబ్బులు కాజేస్తారు తెలుసండి. ఇది షార్ట్ లైన్లో, అంటే మనం తక్కువ సమయంలో లేకపోతే వేరే మార్గంలో సంపాదించాలని ఆలోచన మనకు వచ్చింది, ఆ మైండ్ మనకుంది కాబట్టి ఈరోజు సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయారు కాదంటారా? చాలామంది పేపర్లో చూస్తుంటే 3 కోట్లు ఒక టీచర్ దగ్గర 3 కోట్లు డిమాండ్ చేసేదంట వాడు. మీ ఆధార్ కార్డు మీద 3 కోట్లు తీసుకున్నట్లు ఉందన్నాడట. ఇతను అసలు ఏంటో చెక్ చేసుకోలేదు. మరి ఏంటంటే మరి దాన్ని ఇది చేయడానికి మరి ఆ షార్ట్ మెథడ్లో ఏం చేశాడంటే అతని దగ్గర 33 లక్షలు దబ్బేశాడట. 33 లక్షలు కాజేసాడట. ఎవరు? ఒక అతను సైబర్ నేరగాడు 33 లక్షలు పంపించేశాడు అకౌంట్కి. తర్వాత ఇదేంటి అని ఆలోచన చేసి పోలీసులను ఆశ్రయిస్తే అప్పుడు చూస్తే అసలు మీ ఆధార్ కార్డ్ సేఫ్, మీ ఆధార్ కార్డు మీద ఎటువంటి ఎక్కడ ఏమీ అవ్వలేదు, అటువంటి ఏం అవ్వలేదు. 33 కోట్లు ఎంత అన్నాడు, కానీ ఏం అవ్వలేదట. ఆధార్ కార్డు సేఫ్లోనే ఉంది. నీ ఆధార్ కార్డు మీద ఎంత డబ్బు తీసుకున్నట్లు ఉందని చెప్పి ఎవరో అకౌంట్ నుంచి పంపించినట్లుగా చేసి ఒక టీచర్ మోసం చేశారా లేదా? అంటే ఆలోచన ఏంటనుకుంటున్నారు అలా. తర్వాత వాళ్ళు పట్టుకుంటారు, తర్వాత జైల్లో వేస్తారు. చూసారా శోధన. క్రైస్తవులు అయితే విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి వారు. కానీ బైబిల్ చెప్తుంది ధనాపేక్షలవుటకు అపేక్షించొద్దు అన్నాడు. ఒకవేళ ధనవంతుడిగా ఉండటం తప్పు కాదు, కానీ వారికి ఏముండకూడదని చెప్పాడండి, గర్విష్ఠులుగా ఉండొద్దు అన్నాడండి. మళ్ళీ చూడండి ఒకసారి తిమోతి రాసినటువంటి 1వ పత్రిక 6:15 గర్విష్ఠులు కాక యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక అన్నాడు. ధనము అస్థిరం. స్థిరమైందా ధనం? కాదు. ధనం అవసరమే, మనం తినాలన్నా ఏదైనా కొనాలన్నా ధనం అవసరం, కానీ అది స్థిరమైనది కాదు. మా దగ్గరికి ఉదయం 1000 రూపాయలు వచ్చినాయి, మన పని చేసినవి ఎవరు ఇచ్చారు. వెంటనే 1000 కాదు 2000 రూపాయలైనటువంటి అవసరత చూపిస్తూ ఉంటుంది. అవునా కదా? మన కుటుంబాల్లో చూపిస్తుంది ఉంటుంది. 100 రూపాయలు సంపాదించామంటే 150 రూపాయలు అవసరం చూపిస్తూ ఉంటుంది. ఉండదు, వెళ్ళిపోద్ది. స్థిరమైనది కాదు. ఏది బైబిల్ చెప్పిందంటే డబ్బు స్థిరమైనది కాదు, వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోవాలి కూడా. అది నిల ఉంటే ప్రమాదం. అర్థమైందండి? ఏమన్నాడండి? అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుమన్నాడండి. ఎవరి యందు నమ్మిక ఉంచాలా? ధనమందా? దేవుని యందు నమ్మకం ఉంచాలా? దేవుని యందు నమ్మకం ఉంచాలటండి. ఎందుకంటే దేవుడే ఏం చేస్తాడండి, ధనాన్ని సుఖముగా అనుభవించడానికి సమస్తం మనకు ధారాళంగా దయచేసేవాడు ఎవరండి? దేవుడు. దేవుని మీద నమ్మకం ఉంచాలి, ధనం మీద కాదు. ఈరోజు ధనము అంటూ ఏమండి పడుకున్న పట్టక ధనము అంటున్నాడండి. చాలామంది బీపీకి లోనైపోయేటువంటి వారు, షుగర్కి లోనైపోయి ఉంటారండి. వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు, వారి కట్టలు వాళ్ళ దగ్గర ఉంటాయి, బిరువాళ్ళు ఉంటాయి, కానండి వారు చివరికి ఆ ధనాన్ని అనుభవించకే ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారు అందరూ ఉన్నారండి. ఉన్నారా లేదా? ఉన్నారు. సంపాదించారు, కానీ దాన్ని ఏమైనా తీసుకెళ్ళారా? ఏమీ తీసుకెళ్ళలేదండి. ఏమి రూపాయి కూడా తీసుకెళ్ళలేదు. కనుక ప్రభువు చెప్పిన వాక్యం సత్యం, దేవుడు చెప్పినటువంటి వాక్యం సత్యం, అది స్థిరమైనది, నిజమైనదండి. ఈరోజు ఏ వ్యక్తి ఇంత మరి వివరముగా దేని గురించైనా చెప్పరండి, అంత వివరంగా బైబిల్ మనకి తన యొక్క వాక్యం ఏ విషయం అడిగినా ఆ విషయాన్ని సువివరణగా చెప్తుంది. కానీ మనమే దాని గురించి ఆలోచించాం, దాని గురించి బైబిల్లోనికి వెళ్ళాం. ఇంకా చూడండి కింద ఏమన్నాడు, తిమోతి రాసిన 1వ పత్రిక 6:18-19 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు. అంటే వీళ్ళెవరు ఇక్కడ? వారు అంటే ధనవంతులైన వారు అని చదవండి. ధనవంతులైన వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు
ఒకటి మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. ధనముంటే సరిపోదు. ఏదండి? ఈ రూపాయలు, ఈ కట్టలు కాదు నీకు ఉండవలసింది, ఆ ధనము కాదన్నాడు. ఏమన్నాడండి? సత్క్రియలు అను ధనము గలవారు అన్నాడండి. ఈరోజు సత్క్రియలు అనే ధనం ఎవరికి ఉందండి? నిజంగా మనకు ఉంటుందండి. దేవుని పిల్లలైనటువంటి వారు ఔదార్యము గలవారటండి. ఈరోజు ఒక మెసేజ్ పెట్టింది ఒక సహోదరి. సంఘములో ఒక కుటుంబం, ఆమెకి బలహీనతగా ఉందని హాస్పిటల్కి వెళ్తే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంట. ఏమొచ్చింది? బ్రెయిన్ ట్యూమర్. బాగా సామాన్యమైన కుటుంబం. ఇప్పుడు బ్రెయిన్ సర్జరీ చేయాలంటే 4 లక్షలు కావాలి అన్నారట. మరి 4 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా వస్తాయంటే ఆమె మెసేజ్ పాస్ చేసింది. మేము ఆ గ్రూప్లో ఉన్నాం కాబట్టి మెసేజ్ పాస్ చేసింది. మేము వాక్యం నేర్చుకోవడానికి వెళ్తున్నాము ఒక సహోదరుల దగ్గరికి. వారు గ్రూప్ యాడ్ చేస్తారు. ఆ గ్రూప్లో నా పేరు ఉంది. గ్రూప్లోకి వచ్చింది ఏమంటే, సహోదరులారా, మనమందరము క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం అంటే సంఘములో మనం అవయవాలుగా ఉన్నాం కనుక సంఘంలో అవయవానికి ఏమొచ్చింది? ప్రాబ్లం వచ్చింది ఒక అవయవం. కనుక ఒక అవయవానికి ప్రాబ్లం వస్తే, బాధ వస్తే మిగిలిన అవయవాలు ఊరుకుంటాయా? ఊరుకోవు కదా. కనుక మనము కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘములో అవయవానికి ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం అందరం ఏం చేయాలి? సహకరించుకోవాలి అని చెప్పడం జరిగింది. సహకరించుకోవాలి. ఏం చేయాలి? మరి ఏం చేస్తారు అంటే 4 లక్షలు కదా, ఎవరైనా 100 రూపాయలు 200 సహకరిస్తారేమో. అటువంటి సహకారం ఏమీ వద్దు. కనుక మీ సామర్థ్యము కంటే ఎక్కువ మీ కుటుంబంలో ఒక పెద్ద అవసరత ఉందంటే ఏం చేస్తారు? అప్పైన చేస్తారు. కనుక మీ కుటుంబం, మనం దేవుని కుటుంబం, క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం అవయవాలం. కనుక మన అవయవానికి ప్రాబ్లం అని మీరు గుర్తిరిగి మీరు అధిక మొత్తంలో ఏం చేయాలి? సహాయం చేయండి అని మెసేజ్ పెట్టిందండి. ఆలోచన చేశారా? ఇప్పుడు వెంటనే రియాక్ట్ అవుతారు. చాలామంది టీచర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారు. ఎందుకంటే ఒక మందిరం నిర్మించాలంటే ఒక టీచర్ వచ్చి 1,50,000 అలా ఇచ్చేసారండి అమలాపురంలో. అంటే వాళ్ళకి ఆ సామర్థ్యం కంటే వాళ్ళకి అది పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే వాళ్ళు సంపాదించేది అంత ఉంటుంది కాబట్టి. అలాగని ప్రతి టీచర్ ఇచ్చేస్తాడా? ఎవరిస్తారు? సత్క్రియలు అనే ధనము గలవారు. సత్క్రియ అనేటువంటి ధనము సంపాదించుకునేవారట. అది అర్థమవుతుందండి. ఇప్పుడు క్రైస్తవులుగా మనకు ఉండవలసినటువంటిది ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనము కంటే సత్క్రియలు. ఇంకేమన్నాడు? ఔదార్యము అన్నాడండి. ఔదార్యం అంటే ఏంటి? ఇతరుల పట్ల మనము ఏం చేయాలండి? జాలి కలిగి ఉంటాం. ఎవరైతే వేదనలో, శోధనలో ఇబ్బంది ఉన్నారో వారికి సహాయపడటం ఈ కార్యక్రమము సంఘం చేయాలండి. సంఘం చేయాలి. ప్రేమ ఎన్నో అమూల్యమైన మాటలు దేవుడు వ్రాయించి ఇచ్చినటువంటి మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఆలోచన చేయండి. ఇక్కడ ఏమన్నాడు? సత్క్రియలు అనేటువంటి ధనము గలవారును, మేలు చేయవారు అన్నాడు. నెక్స్ట్ సత్క్రియలు అనేటువంటి ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించాను. అది మనకున్నటువంటి ధనములో ఇతరులకు పాలివ్వాలి. కనుక ఈ ధనము, సత్క్రియటువంటి ధనము సంపాదించుకోవాలి మనం. కనుక బైబిల్లో చెప్పినటువంటిది 2 ధనాలు ఉన్నాయండి. ఒకటి ఇహలోకములో సంపాదించుకోవటం, రెండోది పరలోకములో సంపాదించుకోవటం. ఈ లోకములో సంపాదన మనకు తెలుసు కానీ పరలోకములో మనకు సంపాదన తెలియదు. ఆ సోదరి ఏం చెప్పిందంటే, ఇప్పుడు మీరు ఆ ఇస్తున్నటువంటి ధనము ఆ యొక్క అవయవానికి అనుకోకండి. ఎవరికి ఇస్తారు తెలుసా? దేవునికి ఇస్తున్నట్లే. మత్తయి సువార్త 25వ అధ్యాయము తీసి 33 నుంచి చదవండి అని చెప్పి ఆ వాక్యాన్ని చదివించిందండి. ఎందుకంటే నేను రోగినై ఉండగా మీరు చూడవచ్చారు, ఏమండి వస్త్రహీనుడు అయితే నాకు వస్త్రం ఇచ్చారు అని యేసుప్రభువు చెప్తారు కదా. కనుక ఎవరైతే ఈ పేదవాళ్ళు, లేకపోతే ఎవరైతే ఈ స్థితి కలిగినటువంటి వారిలో మీరు సహాయం చేశారో ఎవరు చేసినట్టు అన్నాడు? దేవునికి చేసినట్టు అన్నాడు. చూడండి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం
ముగింపు మాటగా ఒక మాటను మీకు చూపించి నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం ఒకసారి చూడండి. 33 నుంచి, తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టను. అప్పుడు ఆ రాజు తన కుడివైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వాళ్ళారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకుని. అంటే పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. నేను ఆకలికొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పుకొంటిని, నాకు దాహం ఇచ్చిరి, పరదేశినైంటిని, నన్ను చేర్చుకుంటారు, దిగంపునైంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగునైంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటే నేను ఎదకు వచ్చితిరి అని చెప్పాను. అప్పుడు అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరి ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయి ఉండుట అయినను సరసాల్లో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఎవరికి చేశారటండి? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి చేస్తే నాకు చేసినట్లే. ఇప్పుడు దేవునికి ఏ కార్యక్రమం చేశాం అంటే ఇప్పుడు అదే ఏంటంటాడండి? అదే ఏంటంటాడండి? సత్క్రియ, ఆధనం. అంటే దేవుని పిల్లలకు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారికి చేస్తే అది సత్క్రియ. అదే సత్క్రియ అనేటువంటి ధనము, అదే పరలోకపు ధనము. కనుక పరలోకపు ధనము, ఈ లోకంలో ఉన్న ధనం ఏమవుతుందంట? ఏమన్నాడు? అది స్థిరము కాదన్నాడు. ఏమవుతుందంట? స్థిరము కాదన్నాడు. అది ఏమండి, ఈ తిమోతి గారి పౌలు ఏ ఉద్దేశం చెప్పాడు తెలుసండి? ఎలా చెప్పాడు అంటే, అది ఎలా చెప్పాడంటే యేసుక్రీస్తు వారు చెప్పారన్నమాట. చూడండి, మత్తయి సువార్త 6:19 చదవండి. మత్తయి సువార్త 6:10. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకుని, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు. ఏమండి, మీకు అర్థమవుతుందా? పరలోకంలో ధనం ఎలా కూర్చుకుంటా? ఈ భూమి మీద అయితే వెళ్ళి పని చేసో, లేకపోతే ఏదో మరి కంపెనీలో పని చేసో, లేక ఉద్యోగం చేసో, ఏదో విధంగా మనం ఇన్వెస్ట్ చేసో సంపాదిస్తాం. పరలోకంలో సంపాదన వస్తుంది కనుక సత్క్రియలు అని అన్నాడండి. సత్క్రియ అన్నాడు. సత్క్రియలను ధనం కలవారం అన్నాడండి. ఆలోచన చేస్తారు ప్రేమ. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంట? ఇవి స్థిరమైనది కాదు, ఇక్కడ తుప్పు చిమ్మెట అంటాము, దీనికి పట్టుకుని వెళ్ళలేము అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఈ లోకంలో నుంచి ఏమీ పట్టుకెళ్ళమని యోబు గారు అన్నారు కదా, ఏం తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోలేదు అంటాడు. ఏం తీసుకెళ్ళిపోలేం, ప్రతి ఒక్కరు అన్నటువంటి సత్యం. కానీ ఈ భూమి మీద ఉండగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, మనకి దీవిస్తే, దేవుడు మనకి ధనమిస్తే దాన్ని మన సహోదరులు ఎవరైతే ఇబ్బంది ఉన్న వారికి పంచుకోవాలి. అంతేగాని ధనాపేక్షతో జీవించి శోధన, ఊరి, ఏమండి ఇంకేంటన్నాడు? విశ్వాసం తొలగిపోవడం, శ్రమ, కష్టం ఇవన్నీ తెచ్చుకోకూడదు. కనుక చివరిగా ఈ మాటను మీకు చూపిస్తున్నాను చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు కదా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి మనం చూస్తే, ఒక ఆయన వచ్చాడట. ఒక ఆయన వచ్చి, నిత్యజీవాన్ని నేనంటే పరలోకం వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఏ మంచి కార్యం చేయాలని అడిగాడంటే యేసుప్రభువు దగ్గరికి వచ్చి. నేను పరలోకం వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మనం కూడా ఎప్పుడు ఈ మాట అడగం కానండి, మా ఇంట్లో ఇది అవసరం ఉందండి, మాకు అది అవసరం ఉందండి, మాకు ఏది గడి తింటలేదని అంటాం. అంతే కదండి. నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయాలంటున్నాను? మంచోడే కాదండి అతను. అలా అడిగినటువంటి మంచోడే కదా. ఇప్పుడు స్థానిక సంఘాలు ఎవరైనా అడుగుతారండి అలాగే? ఎవరు అడగరు. నేను ఎంతమంది చూశాను, చాలా 25 సంవత్సరాల జీవితంలో ఎవరైనా సరే నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని అని అడిగినటువంటి చూడలేదండి నేను. యేసుప్రభువు నా కాళ్ళని అడిగారు, మంచోడు అతను. యేసుప్రభువు కూడా సమాధానం ఏం చెప్పారు తెలుసండి? అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు, మంచివాడు ఒక్కడే, నువ్వు నిత్యజీవంలో ప్రవేశింపగోరిన ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. దేవుడు యేసుప్రభువు కూడా ఏం చెప్పారంటే ఆజ్ఞలు గైకొను. ఎందుకంటే మంచి కార్యం గురించి నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఆజ్ఞలు గైకొను. నువ్వు జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలు గైకొను. ఆయనను అలా చెప్పాడటండి. అతడు ఏ ఆజ్ఞలని ఆయన్ని అంటే ఆజ్ఞలు గైకొన్నా కదా, ఏ ఆజ్ఞలు అని అడిగాడండి. అప్పుడు యేసుప్రభువు నరహత్య చేయవద్దు, విచరింపకూడదు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించము, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమ, ఇది అని చెప్పాడు. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇక నా కొదువేమని అడిగాను. అంటే ఏమంటున్నాడు?
ఆల్రెడీ అనుసరిస్తున్నాడట అవన్నీని. మరి అనుసరిస్తున్నటువంటి ఆయన మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. వెళ్ళిపోవచ్చు కదా, ఓకే నేను ఎన్ని అనుసరిస్తున్నాను, నేను పరలోకానికి యోగ్యుడిని అని వెళ్ళిపోవచ్చు కదా. ఇవన్నీ అనుసరిస్తున్నాను, నాకేమి కొదువు అంటున్నాడంటే ఏంటి ఇక్కడ అంటే అతనిలో ఏదో అపనమ్మకం ఉంది, ఏదో తక్కువ ఉందని అర్థమైంది. నాకేం కొదువు అన్నాడండి. అప్పుడు ఏమని చెప్పాడు అంటే అతనికి అర్థమైంది, అతని యొక్క ఆలోచన అర్థమయ్యి, అతనికి ఉన్నటువంటి విషయం అంతా యేసుక్రీస్తు వారికి అర్థమయ్యి ఒక మాట అంటున్నాడండి, నీవు పరిపూర్ణగుటకు కోరిన యెడల, అంటే నువ్వు పూర్ణుడు అవ్వాలంటే, పరిపూర్ణంగా నువ్వు అవ్వాలనుకుంటే కనుక, నిత్యజీవానికి కాదు, నువ్వు పరిపూర్ణ అవ్వాలంటే కనుక నీ ఆస్తిని అమ్మి బేదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఎవరైనా ఈ పని చేయాలండి అంటే ఎంత కష్టమో. అసలు ఏం చేస్తాడు తెలుసండి, వెంటనే వెళ్ళి ఆస్తి అమ్మేసి బేదలకు ఇచ్చేసాడు. అవునా? చేశాడో చేయలేదు కానీ తెలియదు, కానీ అక్కడ రాయబడిన మాట చూస్తే చూడండి, అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. వ్యసనం వచ్చేసింది. ఏమండి, దేవుడును అడిగాడు, బాగానే ఉంది. దేవుడు చెప్పిన పని చేయాలా, చెయ్యాలొద్దా? మరి చేశాడా? చేయలేదండి. చెయ్యకపోతే ఇప్పుడు పరలోకంలో ధనం వస్తుందా? యేసుప్రభు వారి పరలోకంలో ధనము కూర్చుకోండి అంటే అన్నాడు కదండి అక్కడ 6:20 వచనంలో, మీ పరలోకంలో ధనము కలుగుతుందట. ఇక్కడేమో తుప్పు చిమ్మట ఉంది, పరలోకంలో ధనం కూర్చుకోవచ్చు. ఇప్పుడు యవ్వనుడు అడిగాడు నిత్య జీవానికి వారసు అవడానికి ఏం చేయాలంటే ఆయన చెప్పాడు, అతనికి ఉన్నటువంటిది ఏంటంట, మిగిలిన ఆస్తి ఉంది. ఆస్తి ఉంది. పరలోకానికి వారసుడు అవుతాడు ఆస్తి గలవాడు. ధనవంతుడు ఏంటంటే వెళ్తాడా? ఇక్కడ చెప్పాడండి. ఎందుకంటే కింద చెప్పాడు 23వ వచనంలో, యేసు తన శిష్యులను చూసి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని అంటే చెప్పేశాడా యేసుప్రభు వారు. ఎవడైనా ధనవంతుడైనటువంటి బోర్డు ఎవరికైనా ఉందంటే వాడు పరలోకంలోకి వెళ్ళాడు అని అర్థం. వెళ్ళిపోతాడండి, పర్లేదు అంటలేదు. ఒకవేళ ధనవంతుడైనటువంటి వాడు ఉండొచ్చు, బోర్డు ఉండొచ్చు, కానీ అతనికి ఏముండాలి, సత్క్రియలు ఉండాలి, ఔదార్య కార్యాలు ఉండాలి, ఇతరులకి సహాయం చేసేవాడు ఉండాలి, ఇతరులకు పాలిచ్చేవాడిగా ఉండాలి, తన సహోదరులకి సహాయం చేసేవాడిగా ఉంటేనే పరలోకం వెళ్తాడు. ఒకవేళ అతను అన్యాయమైనటువంటి సంపాదించాడు అనే సంగతి తెలిస్తే ఏం చేయాలి? అతను తెలుసు, అన్యాయంగా సంపాదించాను కాబట్టి నేను వెళ్ళలేను పరలోకానికి అనే సంగతి తెలిసినటువంటి అతను ఏం చేయాలి, మళ్ళా అతనికి ఇచ్చేయాలండి. చివరిగా మాట లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం చూడండి. ఇక్కడ జక్కయ్య గురించినటువంటి వృత్తాంతం ఇది. జక్కయ్య బాగా పుట్టివాడు, యేసుప్రభు వారిని చూడాలనుకున్నాడు కనుక యేసుక్రీస్తు వారు ఆ విధంగా ఆ ఎరుకో పట్టణం గుండా అలా వెళ్తున్నప్పుడు ఇతను ఒక మేడి చెట్టు ఎక్కేసి యేసుక్రీస్తు వారిని చూస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చి జక్కయ్య త్వరగా దిగా అన్నాడు. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంటి నేను చూడకుండా నేను పైకెక్కితే నన్ను ఎలాగా ఈయన తెలుసుకున్నాడని అర్థమైంది. ఇప్పుడు అతన్ని చూసేటప్పటికి యేసుప్రభు వారితో కూడా ఉన్నటువంటి అందరూ కూడా ఒకంత వ్యసనానికి గురవ్వారండి. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి పేరు ఏంటంటే పాపి. ఎవరు? జక్కయ్యకు ఉన్నటువంటి పేరేంటి? పాపి. ఎందుకంటే సొంకపు గుప్తదారుడు అంటే అతను పన్ను ఎలా వసూలు చేస్తున్నాడు, తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుని వసూలు చేశాడు. కనుక 5వ వచనం చూస్తే యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి, లూకా సువార్త 19:5 మనం చదువుతున్నాం. 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకును. అందరూ అది చూచి ఈయన పాపైన మనుషుని యొద్ద బస చెయ్య వెళ్ళినని చాలా సనుగున్నారట. జక్కయ్య ఇంటికి వెళ్తే పాపి ఇంటికి వెళ్ళిపోయాడు యేసుప్రభు అనుకున్నారట. ఇప్పుడు చూడండి, అసలు యేసుప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏంటో చూడండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చున్నాను ఏమన్నాడండి. ఇప్పుడు పాపి ఇంటికి వెళ్ళాడు అనుకున్నారు, కానీ తన యొక్క పాపాన్ని విడిచిపెట్టేస్తాడు అనే సంగతి వాళ్ళకి తెలియలేదు. చూసారా, మనకు కూడా ఎటువంటి అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, వీళ్ళింటికి వెళ్ళిపోతున్నాడు. ఏమంటే సువార్థికుడు ఎవరింటికి వెళ్ళాలి? ప్రభు నమ్ముకున్నటువంటికి వెళ్ళాలా, నమ్ముకున్నటువంటికి వెళ్ళాలా? ఈరోజు సువార్థికులు ఎక్కడికి వెళ్తారు? చాలామంది
నమ్ముకున్నట్టుగా వెళ్ళి ప్రార్థన చేస్తానని బైబిల్ తెరుస్తారు. నమ్ముకున్నావు, నీకు వాక్యం తెలుసు, నీకు ప్రార్థన చేయడం వచ్చు, నువ్వు కూడా సువార్తలో భాగస్థులు అవ్వాలి. నువ్వు వెళ్ళి ఇంకొకరికి ప్రార్థన చేయాలి, అవసరమైతే నమ్ముకున్నటువంటి దగ్గరికి వెళ్ళి వారికి వాక్యం చెప్పి ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు అటువంటి వాళ్ళు లేరండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే సువార్థికుడు కదా, ఆయన ఆదరిద్దాం, లేకపోతే చేస్తే మనకేదో మేలు చేద్దనేసి ఇలా నేర్పిస్తున్నారు చాలామంది. అలా కాదు. నీ స్థానిక సంఘానికి నీ సువార్థికుడు ఉన్నాడు. నీ సువార్థికుడు ఒకవేళ స్థానిక సంఘంగా నీ దగ్గరికి వస్తే నువ్వేం ఇవ్వాలనుకుంటే అవే. ఎవడో బయటోడు వచ్చి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అతడు నీ స్థానిక సువార్థికుడు కాదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ప్రభువుని నమ్మినటువంటి మరి స్త్రీగా ఉన్నావు, ప్రభువుని నమ్మినటువంటి పురుషుడిగా ఉన్నావు, దేవుని ఎరిగినటువంటి వాడు ఉన్నావు, నీకు ప్రార్థన వచ్చు. కనుక నీకు ప్రార్థన వచ్చు, నువ్వు ప్రార్థన చేసుకుంటావు. నీకు సువార్త ప్రకటించవలసినటువంటి పని లేదు. ప్రార్థించవలసిన అవసరం ఉంటే నీ సేవకుడు వచ్చి నువ్వు ప్రార్థన కోరితే నీ సేవకుడు ప్రార్థన చేస్తాడు. కనుక ఈ విషయాన్ని మర్చిపోకండి. ఈరోజు చాలామంది తింగర పనులు చేస్తున్నారు, అవి దేవుడు ఒప్పుకోలేదు. ఆ పని చేయకండి. ఎవరు వచ్చినా వాళ్ళందరూ సువార్థికులే అనుకోకండి. సువార్త నీకెందుకు చేయాలి? ఒకవేళ సువార్త నాకెందుకు చేయాలి? నేను ప్రభువుని దగ్గర ఆల్రెడీ లోకం నుంచి వచ్చేసిన తర్వాత సువార్త ఏంటి? ఇప్పుడు ప్రభువులో ఎదుగుటానికి ఏదైనా బోధ చేయాలి. సువార్త అనేది దేవుని ఎరగనటువంటి వారు చేయాలి. కనుక చాలామంది తింగర పనులు చేస్తున్నారు. ఆ పనులు చేయకండి. ఎవరైనా వచ్చి మేము ప్రార్థన చేస్తామంటే వాళ్ళు బైబిల్ తెరిచి ప్రార్థన చేస్తున్నారు. ఇదే మనం నేర్పించేసాం, అదే అలవాటైపోయింది. ఇప్పుడు స్థానిక సువార్థికుడి కంటే వాళ్ళే గొప్పవారు అనుకుంటున్నారు. ఎందుకంటే అడుకునే వారికి 66 కూరలు అంట. అర్థమవుతుందా? మన ఇంట్లో వాళ్ళకి ఒకటే కూర, మనం ఒకటే వండుకుంటాం, కానీ వాళ్ళు 66 ఉంటాయి, 66 రుచులు. కనుక వాళ్ళ ఇంటికి వెళ్తారు, లాస్ట్కి వెళ్ళి చివరికి వెళ్ళడానికి శుభ్రంగా బ్యాగ్ ఫిల్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇదే బాగుంది అనుకుని వారి జీవితాన్ని గడిపేస్తున్నారు. కనుక మనమే అవకాశం ఇచ్చాం, మర్చిపోకండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాపి ఇంటికి వెళ్ళాడండి. ఎవరింటికి వెళ్ళాడు? మరి పాపి మారుతున్నాడు లేదా? యేసుక్రీస్తు వారు వెళ్ళిన వెంటనే అంటున్నాడు, యేసుక్రీస్తు వారి దగ్గర పాపం ఒప్పుకున్నాడు. ఏమంటాడంటే, ప్రభువా ఇదిగో నిలబడ్డాడంటే, ప్రభువా నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చున్నాను అన్నాడండి. నేను ఎవరి అతనైనను అన్యాయముగా దేన్నను తీసుకుని అతనికి 4 అంతల మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అంటే ఎవరి దగ్గరైనా తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తాడంటండి. రూపాయి తీసుకుని 4 రూపాయలు ఇచ్చేస్తాడు. నేను ఎంత సంపాదించేసో చూడండి. ఆస్తి సగం ఇచ్చేస్తాడు. నేను ఆలోచన చేస్తే ఏమైనా ఆస్తిలో సగం ఉందేమో, కానీ అతని దగ్గర ఉన్నటువంటి సంపాదించిన సంపాదన మాత్రం ఏమి ఉండదు. ఎందుకంటే 4 అంతలు ఇచ్చేసాడంటే అతను జీతం ఏదో అతనికి ఉంటుంది, ఇంకా సంపాదించినటువంటి ఇన్వెస్ట్ చేస్తాడు కదా, ఒక వడ్డీ వచ్చి ఉంటుంది, 4 అంతలకు ఇచ్చేస్తాడండి. ఇప్పుడు నేను రూపాయి సంపాదించాను, నా దగ్గర రూపాయిగానే ఉందనుకోండి, 4 ఎలాగ ఇవ్వగలను? రూపాయి ఇస్తాను. కానీ ఆ రూపాయి వల్ల ఇంకా ఇన్వెస్ట్ చేస్తాను అనుకోండి, చాలా వచ్చేసింది లాభం, అప్పుడు దానిలో 4 ఇస్తాను. అర్థమవుతుందండి? 4 అంతలు ఇచ్చేస్తానని చెప్పాడండి ప్రభు దగ్గర. వెంటనే ప్రభు వారు ఏమని తెలుసండి, ఇతడు అబ్రహాం కుమారుడు. ఎందుకనగా ఈ ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ. ఈరోజు ఎంతమంది క్రైస్తవేతరులు పాప అయినటువంటి ఇంటికి మనం వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించి ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పగలం మనం? లేదండి. ఎన్నాళ్ళు చూసినా క్రైస్తవుల ఇంటికి మనం వెళ్తాం. కనుక ఇక వాళ్ళు మారరు. కనుక ప్రతి సంఘముగా మనము వెళ్ళాలి. యేసుప్రభు వారు వెళ్ళినట్లుగా మనం కూడా వెళ్ళాలి. విషయం అది కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ధనవంతుడు ఎవరు? జక్కయ్య. కానీ ఒక ఔదార్య కార్యం చేశాడు. ఏంటంటే తనకున్న ఆస్తి ఎవరికి ఇచ్చాడు? బెదలకి ఇచ్చేశాడు. తను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే తిరిగి 4 అంతలు చెల్లించేశాడు. అంటే వాళ్ళకి మరీ లాభం వచ్చింది. అర్థమవుతుందా ప్రియమైన పిల్లరా? ఇది ఔదార్య కార్యం, ఇది సత్క్రియ, ఇది ధనవంతుడు చేసేటువంటి పని, దేవుని నమ్మినటువంటి వాడు చేసే పని. కానీ దీనివలన పరలోకంలో ధనం సంపాదించుకుంటాం, దీనివలన దేవుడు సంతోషిస్తాడు. ఇది పరలోక నిత్య జీవానికి వారసులు అవుతాం. ఆ యవనస్తుడిలాగా ధనము ఉన్నది కనుక చాలా ఆస్తిపరుడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయేటువంటి వాడిగా మనం ఉండకూడదు. మనము ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వారికి సహాయం చేసే సహాయకులుగా ఒకవేళ మనం ధనవంతుడిగా ఉంటే, అంతేగాని మనం అప్పు చేసి సహాయం చేయమని నేను చెప్పట్లేదు. ఆలోచన చేయండి. రెండవది, ధనాపేక్ష కీడులకు మూలమని ఎరిగి దానిని వెంపర్లాడవద్దని మీకు తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకొని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించను గాక. అందరికీ వందనాలు.